అంబేద్కర్ ఆశయాలను జోహార్ జోహార్ అంబేద్కర్ ఆశయాలను జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం 35వ జయంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మరియు మన కదిరి ఇన్ఛార్జ్ మక్బూల్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముక్కుమ్మడిగా వచ్చి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం మాకు జగన్మోహన్ రెడ్డి గారి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూత తప్పకుండా అంబేద్కర్ ఆశయాలతో కొనసాగుతూ ముందుకు సాగుతుందని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ డాక్టర్ కదిరి నియోజకవర్గ మక్బూలన్న గారి అధ్యక్షతన ఇక్కడ రాజీవ్ గాంధీ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే 135వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ జయంతి పుష్కరాలు జరుపుకున్న దళితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే అంటరానితనం అమానుషం దీనికి పూర్తిగా పోరాడిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన మొట్టమొదటిసారి న్యాయమూర్తిగా న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే ఎన్నో దళితుల కోసం ఎన్నో ఒకసార్లు పడి దళితులకు ఇప్పుడు గౌరవం ఇచ్చిన దాంట్లో పూర్తిగా సహకరించిన దానికి గాను ధన్యవాదాలు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూలన్న గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి రాజ్యాంగ రూపశిల్పి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతిని పురస్కరించుకుని ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గాని అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతాల కులాల ఏకత్వాన్ని గాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తా ఉంది అంటే అందుకు కారణం డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతో కూడుకున్నటువంటి రాజ్యాంగం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని తూటుపొడిచే విధంగా కొన్ని వర్గాలను అణచివేతకు గురి చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగింపుగా ఈ రాష్ట్రంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అని చెప్పేసి అన్ని వర్గాలకు ప్రభుత్వం యొక్క అన్ని వసతులను అన్ని సంక్షేమ ఫలాలను కల్పించడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రాష్ట్రంలో కేవలం తెలుగుదేశం పార్టీ వారికే ప్రత్యేకమైన సంక్షేమ ఫలాలు అందాలి, ఇతర ఏ పార్టీ వారకు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందకూడదని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే బహిరంగ సభలో చెప్పడం జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీ రెడ్ బుక్ రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ముందర యూజీపీగా మిగిలిపోతాది. చివరకు భారతదేశంలో కానీ భారత వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు స్ఫూర్తిదాయకం బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం మాత్రమే. మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి కాలం చెల్లింది, ఇకనైనా మారండి. భారత
రాజ్యాంగ విలువలను కాపాడండి, ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ తరపున బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన కదిరికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మన భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఆయనకు ఇక్కడికి వచ్చి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆయన చేసిన సేవలను ఒకసారి స్మరించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకు పూలమాలలు వేసి ఆయన ఘన నివాళులు అర్పించి ఆయన రచించిన భారత రాజ్యాంగం అలాగే ప్రపంచ దేశాల నలుమూలలో ఈ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో రాజ్యాలు మన దేశం వైపు చూసే విధంగా ఆయన రచించిన రాజ్యాంగం ఎంతో మనకు స్ఫూర్తిదాయకం. అలాగే ఆయన మనకు మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేసి మన దేశానికి ఎన్నో సేవలు అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లోనే నడచల్లా అనే ఒక మంచి ఉద్దేశంతో మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమాలు తెచ్చి ఆయన అడుగుజాడల్లోనే నడిచి మన రాష్ట్రాన్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్లారు అనేది ఎవరు దాపెట్టే విషయం అయితే కాదు. ఇంకో విషయం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు అందాల్సిన సంక్షేమం లేదు, వాళ్లకు చెందాల్సిన ఏ ఒక్కటి రావడం లేదు, ఇదైతే నిజం. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదు, వాళ్ళు రచించుకున్న రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం కానీ కూటమి ఇక్కడ స్టేట్లో కానీ సెంటర్లో కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ రాజ్యాంగాన్ని ఫాలో అవుతాను తప్పనిస్తే మన భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసే విధంగా వీళ్ళు పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మళ్లీ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చుకుందాం, అలాగే మన రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో నడుపుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా చూసుకుంటూ ఇంకో విషయం, మన బిఆర్ అంబేద్కర్ గారు చేసిన ఎన్నో సేవలను మనమందరము తూచా తప్పకుండా ప్రతి భారతీయుడు పాటించి ఒక మంచి నవనవ సమాజాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి మనం పిలుపునిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జోహార్ అంబేద్కర్. దేశ చరిత్రలోనే గొప్ప శుభదినమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడ నడిబొడ్డులో 20 ఎకరాల స్థలంలో మంచి స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని ఆయన దళితుల కోసం, దళితుల ఆరాధ్య దైవం, మనమందరి ఆరాధ్య దైవం, దళితులు ఒక్కరికే కాదు మనందరి ఆరాధ్య దైవం కూడా అటువంటి వ్యక్తికి సముచిత స్థానం ఇవ్వాలని 125 అడుగుల విగ్రహాన్ని ఆయన ప్రేమతో అభిమానంగా పెట్టినాడు. అటువంటి విగ్రహానికి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే లైట్లు తీసేసి పేర్లు పీకేసి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనిని అడ్డుకుంటాము, పీకేస్తాము, విగ్రహాన్ని కూడా తొలగిస్తామనే పుకార్లు వచ్చినాయి. అటువంటి ఆలోచనలు ఏమన్నా ఉండి కార్పొరేట్ వ్యవస్థకు ఆ స్థలాన్ని అప్పగించాలనే నిర్ణయాలు ఏమన్నా ఆలోచన చేస్తే రానున్న కాలంలో మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తారు. అటువంటివి ఏమన్నా ఆలోచనలు ఉంటే కూటమి ప్రభుత్వం విరమించుకొని అంబేద్కర్ గారికి ఈ రోజు ఖచ్చితంగా ఇదే రోజు అందరూ కూడా ఆ స్థలం ఉండాలా. అటువంటి మహానుభావునికి ఇంకా కొన్ని ముఖ్య నగరాల్లో ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేట్టు ముఖ్య నగరాల్లో దేశవ్యాప్తంగా పెట్టి ఆయన్ను మనము సముచిత స్థానం కల్పించాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ కదిరి తరపున డిమాండ్ చేస్తున్నాం.